హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. పుష్ప సినిమాలో ఓ డైలాగ్ ఉందిగా, తగ్గేదేలే. ఇప్పుడు మనం చెప్పుకునే వీడియో కూడా అలాంటిదే. అస్సలు తగ్గేదేలే అంటోంది కేంద్ర ప్రభుత్వం. డిజిటల్ ఇండియా రోడ్ మ్యాప్ ఫిక్స్ చేస్తోంది. యూపీఐ పేమెంట్ లిమిట్ భారీగా పెరగబోతోంది. మన దేశంలో డిజిటల్ పేమెంట్స్ కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ అంటే మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు పే చేస్తున్నాం కదా, దానినే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ అంటారు. ఇలా యూపీఐ ద్వారా పర్సన్ నుంచి వ్యాపారికి, దీన్నే యూపీఐ టర్మినాలజీలో P2M అంటారు. ఈ P2M ట్రాన్సాక్షన్స్ పరిమితులను త్వరలో సవరిస్తామని ఆర్బీఐ ప్రకటించింది. దీంతో ఇకపై కస్టమర్లు, బిజినెస్ మెన్లకు చేసే యూపీఐ పేమెంట్స్ అంటే మర్చెంట్స్ లకు చేసే యూపీఐ పేమెంట్స్ లిమిట్ తమ అవసరాలకు అనుగుణంగా పెంచుకునేందుకు అవకాశం లభిస్తుంది. డిజిటల్ ఇండియా దిశగా మరింత ముందడుగు. భారతదేశం గడిచిన దశాబ్ద కాలంలో అంటే 10 ఏళ్లలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో విప్లవాత్మక మార్పులను, రివల్యూషనరీ చేంజెస్ చూసింది. ఇందులో ప్రధాన పాత్ర అంటే మెయిన్ రోల్ పోషించింది యూపీఐ, అదే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. రూరల్ ఏరియాస్ నుంచి మొదలుకొని మహానగరాలు, మెట్రో సిటీస్ దాకా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ సాధారణమైపోయాయి. అయినప్పటికీ కొన్ని రంగాల్లో పెద్ద ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఇప్పుడున్న లిమిట్స్ ఒక అవరోధంగా మారాయి. ఇప్పుడు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం దీనికి పరిష్కారం అంటే సొల్యూషన్ చూపిస్తోంది. యూపీఐ ట్రాన్సాక్షన్స్ లిమిట్ పెంపు కీలక మార్పు. ఇప్పటి వరకు పర్సన్ టు పర్సన్ అంటే P2P, అలాగే పర్సన్ టు మర్చెంట్ అంటే P2M కు చేసే యూపీఐ లిమిట్ 1,00,000 రూపాయలుగా ఉంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఆర్బీఐ లేటెస్ట్ గా చేసిన అనౌన్స్మెంట్ ప్రకారం P2M అంటే బిజినెస్ పర్సన్స్ కి, మర్చెంట్స్ కి చేసే ట్రాన్సాక్షన్స్ లిమిట్ ను 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచే అవకాశం ఉంటుంది. ఈ మేరకు NPCI అంటే యూపీఐ ఇంటర్ఫేస్ చూస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఆర్బీఐ ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ఇది కస్టమర్స్ కు పెరుగుతున్న అవసరాలకు సపోర్ట్ గా నిలుస్తుంది. ఎగ్జాంపుల్, హైదరాబాద్ లో హై ఎండ్ ఎలక్ట్రానిక్ షోరూమ్ లో ల్యాప్టాప్ లేదా హోమ్ థియేటర్ కొనాలనుకున్న కస్టమర్ తన క్రెడిట్ కార్డు చార్జెస్ పడకుండా యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలనుకుంటున్నాడు. కానీ లిమిట్ తక్కువగా ఉండడం వల్ల సాధ్యం కాకపోయేది. ఇప్పుడు లిమిట్ పెరగడంతో యూపీఐ పేమెంట్ ఈజీ వే అవుతుంది. బిజినెస్ పెరగడానికి ఆసరా. లిమిటేషన్ వల్ల కొందరు బిజినెస్ పర్సన్స్ డిజిటల్ పేమెంట్స్ ను పూర్తిగా యాక్సెప్ట్ చేయడం లేదు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. బెంగళూరులోని ఒక ప్రీమియర్ ఫర్నిచర్ స్టోర్ లో ఒక కస్టమర్ 3 లక్షల వాల్యూ చేసే సోఫా సెట్ కొనాలంటే మొత్తం అమౌంట్ ను యూపీఐ నుంచి పేమెంట్ చేయలేని పరిస్థితి. కానీ ఇప్పుడు లిమిట్ పెంచడంతో బిజినెస్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎన్పీసీఐకి అధికారం, స్పీడ్ రెస్పాన్స్. ఈ చేంజ్ లో కీలక పాత్ర పోషించే సంస్థగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI ఉంటుంది. పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, బ్యాంకులతో కలిసి వర్క్ చేస్తూ మారుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా లిమిట్స్ ను సవరించే అధికారం NPCIకి ఇచ్చింది ఆర్బీఐ. ఇక ప్రతిసారి ఆర్బీఐ ఆమోదం కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. పర్సన్ టు పర్సన్ P2P పేమెంట్స్ లో మార్పు లేదు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం గుర్తుపెట్టుకోవాలి. పర్సన్ టు పర్సన్ అంటే P2P యూపీఐ పేమెంట్స్ లిమిట్ మాత్రం ఇప్పుడు ఉన్నట్లు 1,00,000 రూపాయలే ఉంటుంది. అంటే మన ఫ్రెండ్ కానీ ఫ్యామిలీ మెంబర్ కానీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలంటే మాత్రం లిమిట్ పెరగదు. ఇది మెయిన్ గా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ను ఎంకరేజ్ చేయడానికి మాత్రమే తీసుకున్న నిర్ణయం. ఎగ్జాంపుల్, తిరుపతి టూర్ కు వెళ్లే ఒక ఫ్యామిలీ గైడ్ సర్వీసులకు లేదా హోటల్ బుకింగ్స్ కు పెద్ద మొత్తంలో పేమెంట్స్ చేయాల్సి వస్తుంది. అయితే పెరిగిన యూపీఐ లిమిట్ బెనిఫిట్ అవుతుంది, కానీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకునే అవసరాలకు మాత్రం పాత లిమిట్ మాత్రమే ఉంటుంది. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కు బూస్ట్. నిపుణులు అదే ఎక్స్పర్ట్స్ చెప్తున్నట్లు ఈ లిమిట్ పెంచడం మన దేశం నుంచి ఎవరైనా విదేశీ పర్యటనలు చేస్తే మరింత అనుకూలంగా మారుతుంది. చాలా దేశాలకు చెందిన కరెన్సీ వాల్యూ మన భారత రూపాయి కంటే ఎక్కువగా ఉండడం వల్ల హోటల్ బుకింగ్, టూర్ ప్యాకేజీలు, ఎడ్యుకేషన్ ఫీజులు వంటి పేమెంట్స్ కు ఎక్కువ లిమిట్ అవసరం అవుతుంది. ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఆస్ట్రేలియా యూనివర్సిటీకి ట్యూషన్ ఫీజు పే చేయాలంటే యూపీఐ లిమిట్ ఇప్పటిదాకా తక్కువగా ఉండడంతో ఆల్టర్నేట్ ట్రాన్సాక్షన్స్ వెతుక్కోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా లిమిట్ పెంచడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ కు చెక్ పడనుంది. రిస్క్ మేనేజ్మెంట్. భద్రతకు పెద్దపీట అంటే సేఫ్టీకి ప్రయారిటీ. ఇప్పుడు పెరిగిన లిమిట్ మోసాలకు కూడా ఎక్కువ పాసిబిలిటీ ఉన్నప్పటికీ ఆర్బీఐ సెక్యూరిటీ మెజర్స్ కూడా స్ట్రెంథెన్ చేసింది. బ్యాంకులు, పేమెంట్ గేట్వేలు తగిన సెక్యూరిటీ స్టాండర్డ్స్ ను ఫాలో అవుతూ కస్టమర్స్ మనీని ప్రొటెక్ట్ చేస్తాయి. ఎగ్జాంపుల్, ఒక మర్చెంట్ యూపీఐ అకౌంట్ లో ఏదైనా
అనుమానాస్పద ట్రాన్సాక్షన్ జరుగుతుందని గ్రహిస్తే బ్యాంకులు వెంటనే అలర్ట్ పంపిస్తాయి, ఆ ట్రాన్సాక్షన్ ను స్టాప్ చేస్తాయి. ఇలాంటి యాక్షన్స్ వల్ల కస్టమర్లు మనీ సెక్యూరిటీ విషయంలో భయపడకుండా పెద్ద ట్రాన్సాక్షన్లు కూడా సులువుగా చేయవచ్చు. రిటైల్ మార్కెట్ గ్రోత్ కు దీపస్తంభం. పెరుగుతున్న రిటైల్ మార్కెట్ కు ఇదొక దీపస్తంభం లాంటిది. ఇప్పుడు పెరుగుతున్న ఈ కామర్స్ అలాగే ఆన్లైన్ సర్వీస్ సెక్టర్ కు ఇది పెద్ద బూస్ట్ అని చెప్పొచ్చు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ప్లాట్ఫారంలలో కస్టమర్లు పెద్ద మొత్తంలో షాపింగ్ చేయడాన్ని ఇంకా పెంచేందుకు ఇది తోడ్పడుతుంది. అలాగే స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ ఆర్గనైజేషన్స్ కూడా హైయెస్ట్ వాల్యూ గల ఆర్డర్ల కోసం దీనిని వాడుకునే అవకాశం ఉంటుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం, రూరల్ ఎకానమీకి బూస్ట్. రైతులు, చిన్న చిన్న పరిశ్రమలు నడుపుకునే వాళ్ళు తమ ప్రొడక్షన్స్ ను ఆన్లైన్ లో అమ్ముతూ పెద్ద మొత్తంలో పేమెంట్స్ ను రిసీవ్ చేసుకోగలుగుతారు. మార్కెట్లు జాతీయ స్థాయిలో జరుగుతున్న ఆన్లైన్ గ్రెయిన్ ఎక్స్చేంజ్ వంటి ప్లాట్ఫారంల ద్వారా రైతులు కూడా పెద్ద మొత్తంలో పేమెంట్స్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, అడ్వాన్స్డ్ అగ్రికల్చర్ మెషినరీ కొనాలనుకున్న రైతులు ఇప్పుడు యూపీఐ ద్వారానే సింపుల్ గా పేమెంట్స్ చేయగలుగుతారు. డిజిటల్ లావాదేవీల్లో నూతన అధ్యాయం, న్యూ చాప్టర్ ఇన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్. ఆర్బీఐ తీసుకున్న ఈ డెసిషన్ భారతదేశం నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా అంటే క్యాష్ లెస్ ఫైనాన్షియల్ సిస్టమ్ గా మారడంలో మరో కీలక అడుగుగా చెప్పుకోవచ్చు. పెద్ద మొత్తంలో యూపీఐ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయడం ద్వారా డిజిటల్ పేమెంట్స్ మరింత విస్తృత స్థాయికి చేరుకుంటాయి. ఎగ్జాంపుల్, ఒక ట్రావెలర్ చెన్నై నుండి ఢిల్లీకి ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ఫ్యామిలీ ప్యాకేజీ బుక్ చేసుకుంటే ఇప్పుడున్న లిమిట్ కారణంగా ఆల్టర్నేట్ పేమెంట్ ఆప్షన్లను వెతుక్కోవాల్సి వచ్చేది. ఇకపై యూపీఐ ద్వారా ఇలా పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ చేయడం ఈజీ అవుతుంది. చివరగా ఈ లేటెస్ట్ చేంజ్, తాజా మార్పులు దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ పెరగడానికి దోహదపడతాయి. పర్సన్ టు మర్చెంట్ అంటే P2M లిమిట్ పెరగడం వల్ల చిన్న వ్యాపారాల నుండి పెద్ద సంస్థల దాకా ప్రతి ఒక్కరికి బెనిఫిట్ ఉంటుంది. ఇది కస్టమర్ల అవసరాలను కూడా తీరుస్తూ డిజిటల్ ఇండియా గోల్ దిశగా తీసుకుపోతుంది. ఫ్యూచర్ లో మరిన్ని సౌలభ్యాలు అంటే మరింత కన్వీనియన్స్ గా, మరింత సెక్యూరిటీతో కూడిన డిజిటల్ పేమెంట్స్ ఈకో సిస్టమ్ ను త్వరలోనే మనం చూడబోతున్నాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫైనాన్షియల్ వీడియోస్ మిస్ అవ్వకుండా మీ బిజినెస్ ఫైనాన్స్ నాలెడ్జ్ పెంచుకోవడానికి ఇలాంటివే మరిన్ని ఫైనాన్స్ అప్డేట్స్ కోసం వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.